నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పోరు మొదలై 50 రోజులు దాటిపోయింది. బాంబుల మోత, క్షిపణుల గర్జనల మధ్య ఇరాన్లో ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. దశాబ్ద కాలంగా చుక్క నీరు లేక విలవెల్లాడిన భూములు ఇప్పుడు జలకలను సంతరించుకుంటున్నాయి. ఎండిపోయిన సరస్సులు నిండు కుండల్లా మారుతున్నాయి. అయితే ఈ వర్షం వెనుక ప్రకృతి కరుణ ఉందా, లేక యుద్ధతంత్రం ఉందా? ఇజ్రాయెల్ రాడర్లను ధ్వంసం చేయటం వల్లే ఇరాన్కు మేఘాలు దక్కాయా? అసలు మేఘాల దొంగతనం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? యుద్ధానికి వాతావరణానికి ఉన్న ఆ వింత లింకుపై మా ప్రత్యేక కథనం. పశ్చిమాసియా రాజకీయాలు సెగలు పుట్టిస్తుంటే ఇరాన్లో కురుస్తున్న వర్షాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. యుద్ధం సాగుతున్న వేళ ప్రకృతి చూపిస్తున్న ఈ వింత పోకడలు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. దశాబ్ద కాలంగా చుక్క నీరు లేక వెలవెలబోయిన ప్రాంతాలన్నీ ఇప్పుడు జలకళతో మెరిసిపోతున్నాయి. ఎండిపోయిన సరస్సులు జీవం పోసుకోవటం వెనుక ఏదో మర్మం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. యుద్ధానికి వాతావరణానికి మధ్య ఏదైనా లింక్ ఉందా అన్న చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది. శాస్త్రవేత్తలేమో కానీ సామాన్యులు మాత్రం ఈ మార్పును చూసి విస్తుపోతున్నారు. అసలేం జరుగుతుందో అర్థం కాక ప్రపంచ దేశాలు ఇరాన్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. అందని ద్రాక్ష పుల్లనా అన్నట్టుగా శత్రువులు తమ వర్షాలను అడ్డుకుంటున్నారని ఇరాన్ వాదిస్తోంది. ఇరాన్పై యుద్ధం మొదలై 50 రోజులు గడుస్తున్నా పరిస్థితి ఏమాత్రం చల్లబడలేదు. నిత్యం క్షిపణి దాడులు, బాంబుల మోతతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది. ఆర్థికంగా చితికిపోయిన ఇరాన్ యుద్ధాన్ని కొనసాగించటం సాహసమనే చెప్పాలి. సరిగ్గా ఇలాంటి సంక్షోభ సమయంలోనే అక్కడ ఊహించని వానలు మొదలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మేఘాలు ఇరాన్ గగనతలాన్ని ముంచెత్తుతున్నాయి. శత్రువుల ఆయుధ శక్తిని ఎదుర్కోవటమే కష్టమనుకుంటే ఇప్పుడు వాతావరణం కూడా గజిబిజి చేస్తోంది. ఒకవైపు మంటలు, మరోవైపు వర్షాలు చూస్తుంటే యుద్ధం కొత్త మలుపు తిరుగుతోందనిపిస్తోంది. ఇజ్రాయెల్ రాడార్ వ్యవస్థలు దెబ్బతినటం వల్లే మేఘాలు దారి మళ్లాయని ఇక్కడి వారు నమ్ముతున్నారు. ఈ వింత పరిణామం యుద్ధ క్షేత్రంలో చర్చనీయాంశంగా మారింది. అడవిలో కాచిన వెన్నెలలాగా ఇన్నాళ్లు కరువు ఇప్పుడు తీరుతోంది. ప్రకృతి ప్రకోపమో లేక దేవుడి కరుణో అర్థం కావడం లేదని జనం అనుకుంటున్నారు. వాతావరణ మార్పులపై ఇరాన్ చెబుతున్న కుట్ర సిద్ధాంతం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ వైపు రావాల్సిన మేఘాలను దొంగలిస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. జియో ఇంజనీరింగ్ ద్వారా వాతావరణాన్ని మార్చే టెక్నాలజీని వాడుతున్నారని ఇరాన్ సైన్యం అనుమానిస్తోంది. ఇజ్రాయెల్ రాడార్లు పనిచేయటం ఆగిపోగానే మేఘాలు మళ్లీ తమ దేశంలోకి వచ్చాయని వారు బలంగా నమ్ముతున్నారు. ఇది కేవలం ప్రకృతి సహజ సిద్ధంగా జరిగిన మార్పు కాదని వారి వాదన. వాటర్ వెపన్ అనే కాన్సెప్ట్ను ఇజ్రాయెల్ వాడుతోందని ఇరాన్ ప్రచారం చేస్తోంది. అందుకే రాడార్లపై దాడి చేయగానే ఇప్పటిదాకా ఎండలు కాసిన చోట వానలు పడుతున్నాయని చెబుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అమెరికా ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉందంటున్నారు. మేఘాల దారి మళ్లించటం సాధ్యమేనా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఈ వింత వాదన చుట్టూ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాలు తిరుగుతున్నాయి. దశాబ్ద కాలంగా ఎండిపోయిన ఇరాన్ సరస్సులు ఇప్పుడు మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. నీరు లేక బీడువారిన భూములు ఇప్పుడు పచ్చదనాన్ని సంతరించుకొని కనిపిస్తున్నాయి. వంతెనల కింద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంటే జనం పండుగ చేసుకుంటున్నారు. యుద్ధం జరుగుతున్నా సరే ఈ వర్షాలు వారికి ఒక తీపి కబుర్లాగా అనిపిస్తున్నాయి. గతంలో ఇరాన్ నాయకులు చాలాసార్లు మేఘాల దొంగతనం గురించి మాట్లాడారు. 2018 నుంచే ఈ తరహా వాదనలు ఇరాన్ రాజకీయాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. అప్పట్లో ఈ మాటల్ని ఎవరూ నమ్మలేదు. కానీ ఇప్పుడు యుద్ధం టైంలో జరుగుతున్న మార్పులు ఆలోచింపజేస్తున్నాయి. శత్రు దేశాల రాడార్లు తమ వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయని ఇక్కడి మేధావులు కూడా అభిప్రాయపడుతున్నారు. అతి సర్వత్రా వజ్జయేత్ అన్నట్లుగా అతిగా టెక్నాలజీని వాడితే ఇలాగే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ఎండిపోయిన గడ్డపై నీటి ప్రవాహం రావడం అద్భుతమనే చెప్పాలి. మధ్యధరా సముద్రం నుండి వచ్చే తేమను ఇజ్రాయెల్ తన వైపునకు మళ్లించుకుంటోందని ఇరాన్ ప్రజలు నమ్ముతున్నారు. కృత్రిమంగా మేఘాలను నియంత్రించి ఇరాన్ను కరువులో ముంచారని వారి ప్రధాన ఆరోపణ. యుద్ధం వల్ల కలిగిన విధ్వంసం కంటే ఈ వర్షాల వల్ల కలిగిన ఆనందమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ ఇంజనీరింగ్ యంత్రాలను ధ్వంసం చేయటం వల్లే
ప్రకృతి మళ్లీ సాధారణ స్థితికి వచ్చిందని స్థానికులు సంబరపడుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు చూస్తుంటే పరిస్థితి ఎంత వేగంగా మారుతోందో అర్థమవుతోంది. పచ్చని పొలాలు, ఆనకట్టల నిండుతనం ఇరాన్ యుద్ధ క్షేత్రంలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. కరువు అనేది ఒక దేశం సృష్టించిన విపత్తు అని ఇరాన్ నొక్కి చెబుతోంది. అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు శత్రువులు తమ వాతావరణంపై పడ్డారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేఘాలను దొంగలించడం అనేది శాస్త్రీయంగా సాధ్యమా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. ప్రకృతిని కూడా ఆయుధంగా మార్చుకున్నారా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఇరాన్ రాజకీయ చర్చల్లో మేఘాల అపహరణ అనే అంశం కొత్తేమీ కాదు. యుఏఈ మరియు ఇజ్రాయెల్ కలిసి వాతావరణాన్ని తారుమారు చేస్తున్నాయని గతంలోనే ఫిర్యాదులు చేశారు. సరిహద్దుల్లో మేఘాలు ఆగిపోవటం వెనుక రాడార్ల ప్రభావం ఉందని వారు అనుమానిస్తున్నారు. అయితే గ్లోబల్ వార్మింగ్ వల్ల కూడా ఇలాంటి మార్పులు సంభవిస్తాయని కొందరు వాదిస్తున్నారు. కానీ ఇరాన్ ప్రజలు మాత్రం యుద్ధం వల్ల కలిగిన ఫలితమే ఈ వర్షమని ఫిక్స్ అయిపోయారు. అమెరికా అధునాతన రాడార్ వ్యవస్థలు నేలమట్టం కావడం ప్రకృతికి శాప విమోచనంగా భావిస్తున్నారు. ఆకస్మిక మార్పుల వల్ల ఇరాన్ వ్యవసాయ రంగం మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు శత్రువులు నాశనం చెయ్యాలనుకుంటే ప్రకృతి ఇరాన్ను కాపాడుతోంది. ఈ పరిణామం యుద్ధం యొక్క గమనాన్ని కూడా మార్చే అవకాశం ఉంది. సైలెంట్గా ఉన్న అమెరికా, ఇజ్రాయెల్లు దీనిపై ఏమని స్పందిస్తారో చూడాలి. యుద్ధం జరగడం వల్ల ఇరాన్కు భారీ నష్టం వాటిల్లిన మాట నిజమే. అయితే ఈ వానలు కరువును తీర్చి కొత్త ప్రాణం పోస్తున్నాయని జనం సంబరపడుతున్నారు. కుట్ర సిద్ధాంతాలు ఎన్ని ఉన్నా భూమి తడవటం పట్ల అక్కడి రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఒకవైపు చర్చలు ఫలితాలు ఇవ్వకపోవటం, మరోవైపు వాతావరణం అనూహ్యంగా మారటం ఆసక్తికరం. ఇది దేవుని కరుణ లేక మానవ నిర్మిత యంత్రాల వైఫల్యమా అనేది తేలాల్సి ఉంది. మేఘాలను దొంగలించే టెక్నాలజీ నిజంగానే ఉంటే అది మానవాళికే ప్రమాదకరమని చెప్పాలి. పశ్చిమాసియా రాజకీయాల్లో ఈ వాతావరణ అంశం ఒక కొత్త కోణాన్ని పరిచయం చేసింది. యుద్ధం ఎంతకాలం కొనసాగినా ఈ వర్షాలు మాత్రం ఇరాన్కు ఊరటనిస్తున్నాయి. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అంటారు. కానీ ఇరాన్కు మాత్రం ఇప్పుడు కాలం కలిసి వస్తున్నట్టు కనిపిస్తోంది. యుద్ధానికి కరువుకు మధ్య ఉన్న ఈ లంకెపై పరిశోధనలు జరిగితే అసలు నిజం బయటపడుతుంది. అప్పటి వరకు ఈ వర్షపు వింతలు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా నిలుస్తూనే ఉంటాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. కానీ ఆకాశం కురిపిస్తున్న ఈ అమృతం మాత్రం కరువుతో అల్లాడుతున్న ఇరాన్ భూములకు ప్రాణం పోస్తోంది. ఇది దేవుడి కరుణ లేక ప్రత్యర్థులపై సాధించిన సాంకేతిక విజయమా అన్నది కాలమే నిర్ణయించాలి.